నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సొరంగంలో ముమ్మరంగా సహాయక చర్యలు, 3 షిఫ్టుల్లో పనిచేస్తున్న బృందాలు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూములిచ్చి నిండా మునిగాం. హైకోర్టు ఆదేశించినా పరిహారం దక్కలేదన్న కర్నూలు జిల్లా రైతులు. ఉత్తరాఖండ్లో హిమపాతం ఘటనలో లభ్యం కాని 9 ఆచూకీ. క్షతగాత్రులకు జోషిమఠ్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స. రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ, అమెరికా ప్రతిపాదనను అంగీకరించిన ఇజ్రాయెల్. హైదరాబాద్ గచ్చిబౌలిలో సందడిగా విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన. రక్షణ రంగ ఉత్పత్తులను తిలకిస్తున్న నగరవాసులు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాడార్ సర్వే పరికరం ద్వారా టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించారు. వారిలో 4 ఇవాళ సాయంత్రానికి బయటకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో 4 విషయంలో కాస్త సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. నిరంతరాయంగా ఊరుతున్న ఊట, కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, 1000 టన్నుల్లో పేరుకుపోయిన పూడిక వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. షిఫ్టుకు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. మార్చి నుంచే సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం ఉండనున్నట్లు వెల్లడించింది. మార్చి నుంచి మే వరకు శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని, మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ఎండలపై సమాచారానికై విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 112 1070 ఉపయోగించుకోవాలని సూచించారు. అమెరికాలో విదేశీ విద్యపై ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో విజయవాడకు చెందిన విద్యార్థికి ఏకంగా 2,40,00,000 ఉపకార వేతనంతో ఇంజనీరింగ్లో ప్రవేశానికి అవకాశం లభించింది. ఇన్విక్టా కన్సల్టెన్సీ సంస్థ ద్వారా విదేశీ విద్యా అవకాశాలపై సలహాలు, సూచనలు తీసుకున్న మిరియాల ఆదిత్య అమెరికాలో ఉత్తమ 10 యూనివర్సిటీల్లో ఒకటైన మిల్వాకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్ డిగ్రీలో చేరేందుకు ఎంపికయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా 2,40,00,000 స్కాలర్షిప్ పొందడం విశేషమని ఇన్విక్టా ఎండీ ప్రశంసించారు. మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అమెరికాలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి. పర్టికులర్లీ ఈ కాలేజ్ని ఇన్విడియా కంపెనీ బ్యాకప్ చేస్తుంది. ఇన్విడియా అనేది ప్రపంచంలోనే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటికీ నెంబర్ 1 కంపెనీ. అటువంటి యూనివర్సిటీలో మన విద్యార్థులు 2 సంవత్సరాలు ఇక్కడ కోచింగ్ తీసుకుని ఇక్కడ కష్టపడి 1 కోటికి పైగా స్కాలర్షిప్ సంపాదించి అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఆదిత్య మిరియాల ఈయనకి 2.4 కోట్ల స్కాలర్షిప్ వచ్చింది. మన విజయవాడ చరిత్రలో ఇది మొదటిసారి రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్. అది కాకుండా వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ ఇస్తారు, ఆ డబ్బులు ఆయన వాళ్ళ పేరెంట్స్కి పంపించవచ్చు. సో ఇదొక చరిత్రలోనే ఫస్ట్ టైం జరుగుతున్న ఈవెంట్ ఇది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను శారదా కాలేజ్లో. నాకు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2.4 crore స్కాలర్షిప్ ఇచ్చారు. దాంతోపాటు మిగతా యూనివర్సిటీస్లో కూడా నాకు చాలా వాటిలో స్కాలర్షిప్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్నిటి యూనివర్సిటీస్లో నాకు అడ్మిషన్ అయితే వచ్చింది. మిగతా వాటికి కూడా స్కాలర్షిప్ ఇస్తామని అన్నారు, వాటికి అప్లై చేశాను. మోస్ట్లీ మార్చ్, ఏప్రిల్ కల్లా నాకు మిగిలిన స్కాలర్షిప్స్ కూడా వచ్చేస్తాయి. నేను ఇన్విక్టా వాళ్ళ ద్వారా ఈ యూనివర్సిటీస్ అన్నిటికీ అప్లై చేశాను. SAT, IELTS కోచింగ్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను.
తర్వాత వీసాకి అప్లై చేసినప్పుడు కూడా వీళ్ళ ద్వారా మొత్తం ప్రాసెస్ అన్నిటికీ హెల్ప్ తీసుకుంటున్నాను. 4 years అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయినాక నాకు అక్కడ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. మెయిన్లీ MSOE యూనివర్సిటీలో వాళ్ళకి చాలా కంపెనీస్తో టైఅప్ ఉండడం వల్ల నాకు జాబ్ రావడం కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు. MSOEలో నాకు పర్ ఇయర్ $32,000 స్కాలర్షిప్ వచ్చింది, విచ్ ఆల్మోస్ట్ అరౌండ్ $1 crore రూపీస్ స్కాలర్షిప్. అండ్ నేను ఇప్పుడు MSOEకి వెళ్దామని అనుకుంటున్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అక్కడ MSOEలో NVIDIA టైఅప్ ఉంది కాబట్టి నాకు జాబ్ దొరకడంలో లేకపోతే నేను ఇంటర్న్షిప్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని బూదగవి చెరువు గత వైసీపీ పాలనలో నిర్వహణ లేక రూపు కోల్పోయింది. చెరువులో నీటి నిల్వ లేక ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు ఆయకట్టులో 200 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న చెరువు నిర్వహణను గత జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని కర్షకులు ఆరోపిస్తున్నారు. ఆధునికీకరణ పేరిట అరకొరగా పనులు చేయించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కేశవన్న చెరువుకి నీళ్ళు నడిపించాడు, అప్పుడు బాగా 2 పంటలు పండించుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు 2019 వచ్చేసరికి అంత చెరువు పెంపినారు, ఆ చేనులన్నీ పీడి పడిపోయినాయి. ₹1 ఛాన్స్ కూడా స్వాహా చేసినారు, ఏమేమి పని చేయలేదు. ఇప్పుడు చెరువులో అంత చెట్లు పెరిగి ముళ్ళు పెరిగి చెరువులోకి పోయేకి రాదు. చెరువు అప్పటికి ప్రతి 4-5 ఏళ్ళ కింద బాగా ఫుల్గా పంటలు పండుతుండే. నీళ్ళు చెరువు కూడా తిప్పాలంటే నీళ్ళు లేవు. పంట పంట పెట్టుకునేది కూడా లేదు. తేమ వాన వస్తే చూడము, లేదంటే లేదు. చెరువులోని చెట్లు అంత రబ్బర్ చెట్లు అంటే కంప చెట్లు పెరిగి బీడ్ అయిపోయి నీళ్ళే నిలబడడం లేదు. ఇంకా అసలు మిర్ర అయిపోయింది అంతే, నీళ్ళు నిలబడుకోకుండా. సాపుకైనా నీళ్ళు వెళ్ళిపోయేదే కదా, నీళ్ళు నిలబడితే మళ్ళీ అప్పుడు 100 రకాల నీళ్ళు వస్తున్నాయి, చెరువులకి సప్లై అవుతున్నా, నిలబడుతున్నా. పశువులకి పాయలకి గొర్రెలకి అన్నట్టు నీళ్ళు గూలు కూడా నీళ్ళు లేకుండా ఉండే. దయచేసి కేశవన్ దయచేస్తే బాగుంటుంది అందరికీ, ఊరు సౌకర్యంకి అన్నవాళ్ళకి నీళ్ళు ఇడాలని చెప్పి కోరుతున్నాను. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని కేంద్ర మంత్రులు కుమారస్వామి, సోమన్న దర్శించుకున్నారు. కేంద్ర మంత్రులను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రులను కోరారు. వారంతా సన్న చిన్నకారు రైతులు. కాస్తో కూస్తో ఉన్న సొంత భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మీ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడతాం, మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాం అంటే నమ్మి భూములిచ్చారు. పొలాలు ఇచ్చి 10 ఏళ్లు అయింది, కానీ నేటికి పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. పోనీ పరిశ్రమ అయినా నిర్మించారా అంటే అదీ లేదు. ఇక ఉద్యోగాల మాట ఊసేలేదు. కర్నూలు శివారులోని ఈ తాండ్రపాడు, పంచలింగాల గ్రామాల మధ్యలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన 120 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. అప్పట్లో తమకు అన్నం పెట్టే భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. అప్పటి రైల్వే సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి భూములు ఇచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం వస్తుందని, భవిష్యత్తు బాగుంటుందని కర్షకులను ఒప్పించారు. సుమారు 60 మంది రైతులు తమ భూములు ఇచ్చారు. అప్పట్లో ఎకరాకు 6,17,326 రూపాయలు పరిహారం చెల్లించారు. ఇది సరిపోదని రైతులు కర్నూలు జిల్లా కోర్టును ఆశ్రయించారు. కర్నూలును ఆనుకునే ఈ భూములు ఉండడంతో అప్పటి మార్కెట్ ధరల ప్రకారం ఎకరాకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని బాధితులు కోర్టును కోరారు. ఎకరాకు 38,72,000 నష్టపరిహారం చెల్లించాలని 2019లో జిల్లా కోర్టు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరి 9వ తేదీన జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా 38,72,000లో సగభాగాన్ని నష్టపరిహారంగా 8 వారాల్లో చెల్లించాలని హైకోర్టు స్టే ఇచ్చింది. మా పొలాలు 2015లో మేము వద్దన్నా మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నారు. 6,17,000 చిల్లర మాకు పరిహారం ఇచ్చినారు. మాకు కోర్టు జడ్జిమెంట్ 38 లక్షల చిల్లర మాకు అనౌన్స్ చేసింది.
మాకు మొదట్లోనే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా మాకు పరిహారం ఇవ్వకుండా వీళ్ళే డైవర్ట్ చేసుకున్నారు. మా నష్టపరిహారం ఇవ్వటం లేదు. మాకు డబ్బులు ఇస్తామన్నారు. మేము బతికేదే ఆ పొలం మీద. ఆ ఉండా ఎకరం పొలం వాళ్ళు తీసుకున్నారు. మాకు ఇంతవరకు ఏం లేదు. కష్టం చేసుకొని బతుకుతున్నాం. మా భర్త చనిపోయినాడు. అప్పుల భర్త తట్టుకోలేకే చనిపోయినాడు. మాకేం న్యాయం జరగట్లేదు. మాకు డబ్బులు కావాలి సార్. మా పొలానికి మాకు బతుకు తెరువు పొలమే. మా పొలం పోయింది, 4 ఎకరాల పొలము. నాకు ఆడపిల్లలు, వాళ్ళకి తెచ్చిపెట్టడానికి నా చేత కాకునుంది. వచ్చిన దుడ్లు ఇయ్యలేకుండా ఉండరు. మేము ఎన్ని బాధలు పడో ఆ చేను మీదనే బతుకుతుంటే ఆ చేను వాళ్ళు లాక్కుండారు. మేము ఎక్కడ పోయి బతకాలా? మాకు ఏం చూపిస్తున్నారు వాళ్ళు? మాకు ఎన్నడూ కూడా ఏమి కూడా అవి వస్తాయి అంటున్నారు, కానీ ఇంతవరకు ఇంకా రావడమే లేదు. ఇంక ఎన్నడూ వస్తారని మేము ఆశించుకొని ఉండాలా? మేము చచ్చిపోయినాక కానీ వస్తామో తెలియదు. హైకోర్టు స్టే ఇచ్చి 2 ఏళ్లు కావస్తున్నా నేటికీ ప్రభుత్వం స్పందించలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. 2019లో స్టే ఆర్డర్ రావడం జరిగింది. 8 వారాల లోపల కోర్టుకు డిపాజిట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు 8 వారాలు పోయి దాదాపు 8 సంవత్సరాలు కనుక వస్తుంది కూడా. చాలా మంది రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుని 8 మంది చనిపోవడానికి కూడా కారణము ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఒక జపం వల్లనే జరగడం జరిగింది. ఇంకొక 8 మంది కూడా ఆత్మహత్య ప్రయత్నాల్లో ఉన్నారు. కోర్టు విచారణ చేసిన తర్వాత కోర్టు వారు 38,72,000 ఇచ్చారు ఎకరాకి 2019లో. సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ అంతా ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకొని వాడుకొని వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చాలా సతాయిస్తున్నారు. 8 వారాలు ఇచ్చారు టైము. ఇప్పుడు 2 సంవత్సరాలైనా డబ్బులు ఏమీ లేదు. ఇప్పటిదాకా ప్రభుత్వం డబ్బులు కట్టక 13 సంవత్సరాలైంది. ఈ యొక్క దీన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రైతుల యొక్క భూములని తీసుకొని డబ్బులు ఇవ్వకపోవడం చాలా అన్యాయమైన విషయం. కాబట్టి వెంటనే ఈ యొక్క డబ్బులు జమ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పురుషుల పొదుపు సంఘాల ఏర్పాటుపై మా ప్రతినిధి స్వప్న అందిస్తున్న కథనం ఇప్పుడు. పొదుపు ఈ మాట వినగానే గుర్తొచ్చేది మహిళలే. పొదుపు సంఘాలతో స్వయం సమృద్ధి, సాధికారత సాధించిన మహిళల విజయగాథలు ఎన్నో. మేలి మలుపు తీసుకున్న జీవితాలు ఇంకెన్నో. మరి పురుషులకు పొదుపు సంఘాలు ఉంటే? కేంద్ర ప్రభుత్వము అలాంటి ఆలోచనే చేసింది. అసంఘటిత కార్మికుల జీవితాల్లో చిరుదీపం వెలిగించాలని ప్లాన్ చేసింది. లక్షలాది మంది మహిళల జీవితాల్లో పొదుపు సంఘాలు వెలుగులు నింపాయి. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడ్డాయి. పురుషుల జీవితాల్లోనూ మార్పు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ NULM 2.0 కింద కార్యాచరణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనంలో మెప్మా ఆధ్వర్యాన పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అసంఘటిత రంగం కార్మికులకు పురుషుల పొదుపు సంఘాల్లో చేరే అవకాశం ఉంటుంది. మరీ వివరంగా చెప్పాలంటే భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగం, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబెర్ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు పురుష పొదుపు సంఘాల్లో చేరవచ్చు. ఆటో, రిక్షా, తోపుడు బళ్ల కార్మికులు, వీధుల్లో చెత్త సేకరించే వాళ్లు అర్హులే. వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాలతో పాటు ఇళ్లలో పనిచేసే వాళ్లు కూడా చేరే అవకాశం ఉంది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారికే సభ్యులుగా అవకాశం కల్పిస్తారు. ఒక్కో గ్రూపులో కనీసం 5గురు ఉండాలన్నది నిబంధన. ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఒకవేళ తక్కువైనా ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్కరు మాత్రమే ఉన్న మెప్మా రీసోర్స్ పర్సన్ని కలిస్తే చాలు. ఏదో ఒక సంఘంలో చేర్పించే బాధ్యత వాళ్లే తీసుకుంటారు. ఈ ప్రక్రియ మరింత సులువుగా ఉండేలా మార్చి 1 నుంచి సచివాలయాలు, మున్సిపల్ ఆఫీసుల్లో సుయోగ్ సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నారు. పురుషుల పొదుపు సంఘాల్లో చేరే వారి ధృవీకరణ కోసం ఆధార్ లేదా ఏదో ఒక ఐడి కార్డు తప్పకుండా కలిగి ఉండాలి. పొదుపు సంఘం ఏర్పడ్డాక ఉమ్మడి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు లేదా సిటీ మిషన్ మేనేజర్లను కలిస్తే 500 రూపాయలతో ఖాతా తెరిపిస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా సంఘం సభ్యులు సమావేశమై ఒక్కొక్కరు కనీసంగా 100 రూపాయల చొప్పున పొదుపు చేయాలి. అంతకు మించి ఎంతైనా చేయవచ్చు, అది మీ ఇష్టం. 3 నెలల పాటు సంఘం కొనసాగితే కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ మొత్తాన్ని 20,000కు పెంచుతోంది. 6 నెలల తర్వాత కూడా సంఘం కొనసాగుతుంటే బ్యాంక్ లోన్ తీసుకునే అర్హత వస్తుంది. అప్పటి వరకు ఎంత సొమ్ము పొదుపు చేశారో అంతకు 6 రెట్లు లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది.
గ్రూపు సభ్యులు పొదుపు చేసిన డబ్బుల్ని అంతర్గతంగా ఎవరికైనా అప్పుగా ఇవ్వచ్చు. ఆ డబ్బుల్ని 12% వడ్డీతో గడువులోపు తిరిగి చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వ రివాల్వింగ్ ఫండ్ బ్యాంకు లోన్ అందిన తర్వాత గ్రూప్ సభ్యుల వృత్తి, ఉపాధి మెరుగుదలకు వాడుకోవచ్చు. లేదా కుటుంబ అవసరాలకు రుణంగా వినియోగించుకునే అవకాశం ఉంది. సకాలంలో తిరిగి చెల్లిస్తే బ్యాంకు నుంచి అదనపు రుణం పొందొచ్చు. ఒకవేళ బ్యాంకు లోన్పై వడ్డీ 7% దాటితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి. మిగిలిన వడ్డీ మొత్తాన్ని కేంద్రం 60%, రాష్ట్రం 40% చొప్పున భరిస్తాయి. పొదుపు సంఘాలతో మగవాళ్లకు సంఘటిత శక్తి వస్తుందని అధికారులు అంటున్నారు. మహిళలకి ఎలా అయితే ఈ ఎస్హెచ్జి మూవ్మెంట్ వచ్చిన తర్వాత చాలా ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్టెబిలిటీ వచ్చిందో, అలాగే ఈ వల్నరబుల్ గ్రూప్స్ కూడా ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తూ చాలా ఇన్కమ్తో ఉంటున్నారో వాళ్ళకు కూడా ఒక సంఘటిత శక్తిని ఏర్పరచడం ద్వారా వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా, సోషల్గా స్టేబుల్ అయ్యే అవకాశం ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. ఒక ఇండివిజువల్ వ్యక్తి కంటే ఒక గ్రూప్కి శక్తి ఎక్కువ ఉంటుంది. ఒక 5-6 కలిసి వాళ్ళ సమస్యలు చర్చించుకుంటే చాలా విషయాలకి పరిష్కారాలు వస్తాయి. అండ్ ఈ సంఘటితగా ఉన్న శక్తిని నడిపిస్తాకి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొదుపు సంఘాల్లో చేరిపోండి. డబ్బుల్ని ఆదా చేసుకుని ఆర్థిక సమస్యల్ని తీర్చుకోండి. హర్యానాలోని రోహ్తక్లో యువతిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి రోడ్డుపై పారవేసిన ఘటన కలకలం రేపింది. సాంప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసు అనుమానాస్పదంగా కనపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సూట్ కేసును తెరిచి చూడగా యువతి మృతదేహం కనిపించింది. మృతురాలిని 22 ఏళ్ల రోహ్తక్కు చెందిన హిమని నర్వాల్గా గుర్తించారు. ఆమె కాంగ్రెస్ కార్యకర్త అని తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ఆమె నడిచిన ఫోటోలు వైరల్గా మారాయి. అటు హర్యానాలో శాంతి భద్రతలు పతనమయ్యాయని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ చమోలి జిల్లా మనా గ్రామం వద్ద మంచు చర్యల కింద చిక్కుకున్న మరో 4 బీఆర్ఓ కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సహాయక బృందాలు 50 మందిని వెలికితీశాయి. వారిలో తీవ్రంగా గాయపడ్డ 4 మరణించారు. మంచు మేటల కింద ఇంకా 5 కార్మికులు చిక్కుకొని ఉన్నారని భావిస్తుండగా వారిలో ఒకరు క్షేమంగా ఇంటికి చేరినట్టు తెలిసింది. బద్రీనాథ్ క్షేత్రం మనా మధ్య జాతీయ రహదారిపై మంచు మేటలను తొలగించే పనులను బీఆర్ఓ నిర్వహిస్తోంది. ఈ పనుల కోసం వచ్చిన 57 మంది కార్మికులున్న శిబిరంపై శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి. తొలి రోజు 33 మంది, శనివారం ఉదయం మరో 17 మందిని సైన్యం కాపాడింది. సహాయక పనుల కోసం 6 వాయుసేన హెలికాప్టర్లను సైన్యం వినియోగించింది. బీఆర్ఓ శిబిరంలో మొత్తం 8 కంటైనర్లు ఉండగా 5 జాడ తెలిసింది. మరో 3 కంటైనర్ల ఆచూకీ తెలియలేదని లెఫ్టినెంట్ జనరల్ సేన్ గుప్తా వెల్లడించారు. కాపాడిన వారిలోని 50 మంది ఈ 5 కంటైనర్లలో ఉన్నవారేనని తెలిపారు. క్షతగాతులను హెలికాప్టర్లలో జోషిమఠ్లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా గాజాలో తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అమెరికా చేసిన ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగిసిన వేళ ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలో భాగంగా తమ చెరలోని బందీల మృతదేహాలను హమాస్ రెడ్ క్రాస్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిగా తమ జైళ్లలోని పలువురు పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ స్వేచ్ఛ కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒప్పందం పొడిగింపు క్రమంలోనే రెండో దశ ఒప్పందంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రెండో దశపై చర్చలు ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్నాయి. అయితే ఆ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని హమాస్ ఆరోపించింది. ఇందులో హమాస్ నేరుగా పాల్గొనకపోయినా దాని అభిప్రాయాన్ని మధ్యవర్తులకు తెలుపుతోంది. బ్లూ ఘోస్ట్ ల్యూనార్ ల్యాండర్ను చంద్రుడిపై ల్యాండ్ చేసేందుకు సర్వం సిద్దమైనట్లు నాసా తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3:34 బ్లూ ఘోస్ట్ ల్యాండర్ను జాబిలిపై దించేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ లూనార్ ల్యాండర్గా బ్లూ ఘోస్ట్ నిలవనుంది. చంద్రుని ఈశాన్య వైపున ఉన్న మేర్ క్రిసియంలోని అగ్నిపర్వత ప్రదేశమైన మోన్స్ లాట్రయల్ సమీపంలో ల్యాండర్ను దించనున్నట్లు నాసా పోస్టులో వివరించింది. ఇందుకోసం అంతరిక్ష నౌకను దిగువ కక్షలోకి మార్చేందుకు చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. బ్లూ ఘోస్ట్లో 10 పరికరాలను అమర్చారు. చంద్రుడి ఉపరితలం మట్టిని విశ్లేషించేందుకు రేడియేషన్ను తట్టుకోగల కంప్యూటర్, గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి. పూర్తి లూనార్ డే అంటే భూమిపై 14 రోజుల కాలం పాటు పనిచేసేలా
ల్యాండర్ను రూపొందించారు. మార్చి 14న చంద్రుడిపై ఏర్పడే గ్రహణాన్ని హెచ్డీ క్వాలిటీతో చిత్రాలు తీయనున్నారు. మార్చి 16న జాబిలిపై సూర్యగ్రహణాన్ని చిత్రీకరించనున్నారు. రాష్ట్రంలో 28,62,000 కుటుంబాలకు శాశ్వత కుల ధ్రువపత్రాలు అందించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వీఆర్ఓలు ఇంటింటికి వెళ్లి శాశ్వత కుల ధ్రువపత్రాలు అందించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో 34,37,000 కుటుంబాల డేటా పరిశీలించి అర్హులకు అందజేశామన్నారు. ఇక నుంచి కుల ధ్రువపత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మంత్రి అనగాని స్పష్టం చేశారు. వివిధ కారణాలతో 5 లక్షల కుటుంబాలకు కుల ధ్రువపత్రాలు ఇవ్వలేదని, అర్హులుంటే సచివాలయాలు, ఏపీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయవచ్చన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి అర్హులకు వెంటనే కుల ధ్రువపత్రాలు అందజేస్తారని వివరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడలో ఈ నెల 19న నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎస్బీ వెంచర్లో 14 రోజుల పాటు ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. చిత్రాడ దగ్గర పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ఈరోజు పనులు శ్రీకారం చేశాం. ఈ 14 రోజులు కూడా పనులు సజావుగా జరగాలని, ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ప్రయత్నానికి, ఆయన కష్టపడి చేసిన ఈ ప్రయాణానికి అందరూ ఆశీర్వచనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన పార్టీ నుంచి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. నెల్లూరులోని ఆర్టీసీ కార్మికుల రీజనల్ ఆసుపత్రి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. 7 డిపోల పరిధిలోని కార్మికులకు ఇదొక్కటే ఆసుపత్రి. ఇక్కడ సేవలందించే వైద్యులు కూడా ఒక్కరే. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు. మందులు సరిగ్గా దొరకవు. కార్మికులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఆర్టీసీ డిస్పెన్సరీ వైద్యశాల ఉంది. 7 డిపోల పరిధిలోని 4,000 మంది కార్మికులు ఇక్కడికొచ్చి చికిత్స తీసుకునేందుకు నూతన భవనం నిర్మాణం చేశారు. గతంలో కార్మికులు పదవీ విరమణ పొందిన వారు రోజుకి 100 మందికి పైగా వచ్చేవారు. కానీ ఇప్పుడు వైద్య సేవలు సరిగ్గా అందకపోవడంతో కార్మికులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రీజనల్ ఆసుపత్రికొచ్చే రోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ డిస్పెన్సరీలో గతంలో 2 వైద్యులుండేవారు. ప్రస్తుతం ఒక్క డాక్టరే వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె కూడా పదవీ విరమణ పొందే స్థితిలో ఉన్నారు. మరోవైపు వారానికి ఒక స్పెషల్ డాక్టర్ వచ్చి ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాల్సి ఉన్నా వైద్యులెవరూ రావట్లేదని కార్మికులు చెబుతున్నారు. 8 డిపోల పరిధిలో నుంచి వచ్చే కార్మికులు జిల్లాకి హెడ్ క్వార్టర్ ఇదే కాబట్టి ఉదయాన్ని వస్తే సాయంకాలం దాకా అదే సరిపోతుంది. ఒక అదనపు డాక్టర్ని నియమించాల్సిందిగా కోరుతున్నాము. మాకు రెఫరల్ ఆసుపత్రి ద్వారా మందులు ఇస్తేనే, వైద్యం అందిస్తేనే బాగుంటుందని మా కార్మికులందరం కోరుకుంటున్నాము. పెద్ద జిల్లా కాబట్టి 2 డాక్టర్ అమ్మలు ఉండేవాళ్ళు. ప్రస్తుతానికి ఒక్కరే డాక్టర్ ఉన్నారు కాబట్టి డ్రైవర్లు మెడికల్ పంపించిన తర్వాత రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ ని చెక్ చేయడానికి సరిపడా డాక్టర్లు లేనందువల్ల అయితే సమస్య ఉంది. ఇప్పుడు ఒంగోలు డాక్టర్ లీవ్ లో ఉంటే అవి కూడా ఇక్కడికే ఆన్లైన్ లో ఇక్కడి నుంచే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ సెలవు పెడితే మాత్రం ఇక్కడ సెలవు పెడితే ఒంగోలు డాక్టర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, లేదా అక్కడ డాక్టర్ సెలవు పెడితే ఇక్కడ డాక్టర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. డాక్టర్ అమ్మ హాస్పిటల్కి పోతే విజయవాడకి, తిరుపతికి అట్లా పంపిస్తుండే. రిటైర్డ్ అయిన వాళ్ళకి 1000 రూపాయలే పెన్షన్ వస్తుంది. 1000 రూపాయల పెన్షన్ తో వాళ్ళు విజయవాడ పోయి రావాలంటే వాళ్ళకి సరిపోతుంది. పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా సూపర్ లగ్జరీలో ఫ్రీ సర్వీస్ సౌకర్యం ఇస్తే డాక్టర్ ఇక్కడ రాసినా కూడా, మెడిసిన్ రాసినా కూడా అక్కడికి పోయి చూపించుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ల్యాబ్లోని నమూనా బోర్డులో ఉన్న పరీక్షలన్నీ అందుబాటులో లేవని కార్మికులు చెబుతున్నారు. మందుల కొరత కూడా తీవ్రంగా ఉండటంతో బయట షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు.
డిస్పెన్సరీలో మందులు సరిగా అందుబాటులో ఉండడం లేదు. షుగర్ కానీ పోతే 300 ఉండే షుగర్ కి అదే టాబ్లెట్ మామూలుగా ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే డోసు ఉండడం వల్ల మందులు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హార్ట్ కంప్లైంట్ కి వేలు పెట్టి బయట మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పక్క డిపోల నుంచి వచ్చినప్పుడు సరైన మందులు లేక మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి ఉదయగిరి నుంచి కందుకూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. రెఫరల్ హాస్పిటల్ గతంలో బొల్లేని గాని నారాయణ గాని సింహపురి అన్ని హాస్పిటల్ ఉండింది. ఇటీవల కాలంలో అన్ని తొలగించేసి కేవలం నారాయణ వరకే పరిమితం చేస్తున్నారు. ఎవరన్నా కాల్ చేయి ఇరిగిన వాళ్ళని కూడా డాక్టర్ అమ్మ మనుషులు చూడాల్సిందే గానీ నేను మనుషులు చూడకుండా ఇవ్వనని చెప్పే పరిస్థితిలో ఉంది. కాలు చేయి ఇరిగిన వాళ్ళు 5-6 నెలల పాటు బెడ్ రెస్ట్ లో ఉంటారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించమని చెప్తున్నారు. ఇటువంటి పద్ధతులు కూడా విరమించుకొని కార్మికులు సాధ్యమైనంత వరకు రిటైర్డ్ కార్మికులు అందరికీ కూడా మంచి మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆసుపత్రిలోని డాక్టర్లు సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి తమపై ఆర్థిక భారం తగ్గించాలని కార్మికులు పదవీ విరమణ పొందిన వారు కోరుతున్నారు.